నీ దాసుని మరుగు చేసి మాతో మీరు మాట్లాడండి. నీ మాటే కదా మా ప్రాణములకు జీవం. నీ మాటే కదా మమ్ములను సరిచేసి హెచ్చరించి నిలబెట్టేది. నీ దాసుడు తన సొంత మాటలు కాదు మాట్లాడాల్సింది. నీ మాటలు మాట్లాడండి. ఎక్కడైనా తన సొంత ఆలోచనలు గనక వస్తుంటే యేసు నామములో ఆ సొంత ఆలోచనలు మీరు తొలగించి, నీ దాసుడు కాదు మీరు మాట్లాడి మా అందరిని బలపరచమని. యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ప్రార్థనా కొడుకులో పాల్గొన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. వందనాలయ్యా. దేవుడు వందనాలు. మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. సాతాను మనస్సులో ఒక ఆలోచన కలిగున్నాడు ప్రారంభములో లూసిఫర్. లూసిఫర్ పడిపోవడానికి అదే కారణమైంది. సింహాసనం మీద దేవుడు కూర్చుంటే, ఈ సింహాసనం నేనెక్కాలి అని గర్వపడినటువంటి లూసిఫర్ ఎక్కడానికి ప్రయత్నం చేయలేదు కానీ, లోపలి ఆలోచన పుట్టింది. ఆ లోపలి ఆలోచనే పాపముగా దేవుడు పరిగణించాడు. పరిగణించి ఆ లూసిఫర్‌ని తన సమూహాన్ని దేవుడు పరలోకము నుండి నెట్టివేశాడు. ఎందుకు సాతానుకి మనమంటే అంత కడుపు మంట, మనల్ని నాశనం చేయాలని ఎందుకు వాడలా ప్రయత్నం చేస్తాడు? యోహాను సువార్తలో 10:10లో రాయబడిన ప్రకారం సాతాను ఒక దొంగ. దొంగ దేనికి వస్తాడు? హత్య చేయడానికి వస్తాడు. దోచుకోవడానికి వస్తాడు. సాతాను మనుష్యుల సంతోషాలను లేకుండా చేస్తూ, వారి సంతోషాలను దోచుకుంటున్నాడు. సమాధానాన్ని దోచుకుంటున్నాడు. నెమ్మదిని దోచుకుంటున్నాడు. ప్రేమని దోచుకుంటున్నాడు. వాడు దోచుకొని వెళ్ళడం ద్వారా భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండట్లేదు. తల్లి కొడుకుల మధ్య ప్రేమ ఉండట్లేదు. అంత్య దినముల యందు జనులందరి మధ్య ప్రేమ చల్లారును అన్నట్లుగా ఈ రోజున ప్రేమలు ఎక్కడున్నాయి? కొడుకు ప్రేమలో స్వార్థం కనిపిస్తుంది. తల్లిదండ్రుల ప్రేమలో కూడా ఎంతో కొంత స్వార్థం కనపడుతుంది. ఈ సాతాను అన్నిటిని దోచుకుంటూ ఎందుకు ఇంత పన్నాగం సాతాను మన విషయంలో పన్నాడు? వాడికి ఎందుకు మనమంటే అంత కడుపులో మంట అంటే వాడి బాధ ఏంటంటే, వాడు ఏ సింహాసనాన్నయితే కోరుకున్నాడో ఆ సింహాసనాన్ని వాణ్ణి వద్దని చెప్పి, వానికంటే కొంచెం తక్కువగా చేయబడినటువంటి మనుష్యులను, ఆ మనుష్యులను దేవుడు మట్టిలో నుండి తీసి ఒక పనికి రాని మనిషికి దేవుడు ఉన్న చోట సింహాసనాన్ని సిద్ధపరుస్తున్నాడు. నేనున్న చోట మీరును ఉండునట్లు అని ఉంటది. అంటే దేవుడు మన కొరకు కొన్ని సింహాసనాలు ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ సింహాసనం మీద కూర్చోవాలనే ఆశ ఎవరిది ప్రాముఖ్యంగా ఫస్ట్‌లో? లూసిఫర్. లూసిఫర్. ఇప్పుడు అదే సింహాసనాన్ని దేవుడు ఎవరికిస్తానంటున్నాడు? ఆయన బిడ్డలైన మనకిస్తానంటున్నాడు. ఆయన బిడ్డలైన మనకిస్తాను. అది వాడి కడుపులో మంట. అందుకే ఆ సింహాసనానికి మనల్ని దూరం చేయాలని వాడు మనలోకి ప్రవేశిస్తూ, మన కుటుంబాలను నాశనం చేస్తూ, మనల్ని పాపంలోకి నెట్టివేస్తూ, ఎట్లైనా సింహాసనాన్ని వీళ్ళకి దగ్గర చేరనికూడదు. ఎందుకంటే వాడికివ్వలా అది. వాడిని నెట్టేశాడు దేవుడు. కానీ పనికి రాని మనిషికి దేవుడు ఆ సింహాసనాన్ని ఇస్తానంటున్నాడు. మనము ఎంత ధన్యులమో కదా! ఆ సింహాసనాన్ని దేవుడు మనకిస్తుంటే అడ్డుపడుతున్నటువంటి అపవాది పలు విధాలుగా పనిచేస్తూ, ఎలా పనిచేసినా తన ముఖ్య గోల్ ఏంటంటే, ఎలా అయినా ఈ మనుషుల్ని ఆ సింహాసనం నుండి దూరం చేయాలి. అందుకని పలు రకాలుగా సాతాను డ్యూటీలు పనిచేస్తూ ఉన్నాయి. పనిచేస్తూ ఒక మనిషిలోకి ప్రవేశించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాయి. సౌలులోకి ఎలా ప్రవేశించిందో మీకు చెప్పాను. ఇస్కరియోతు యూదాలోకి ఎలా ప్రవేశించిందో మీకు చెప్పాను.
ఈరోజు కూడా మరొక కుటుంబాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నా. వారిలోకి సాతాను ఎలా ప్రవేశించారు? వారిలోకి సాతాను ప్రవేశించి వారిని ఎంతగా వాళ్ళ జీవితాలను సాతాను నాశనం చేశాడు. కొన్ని మాటలు మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు, ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తెరచు. పేతురు గారి కుటుంబం 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు అప్పుడు అననీయ పేతురు అననీయ అననీయ నీ భూమి అననీయ వెలలో కొంత దాచుకొని నీ భూమి పరిశుద్ధాత్మను వెలలో కొంత మోసపుచ్చుటకు దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే గదా. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే గదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? ఎందుకు ఈ సంగతిని హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వారితో చెప్పాను. నీవు మనుష్యులతో కాదు, నువ్వు దేవునితోనే అబద్ధమాడితివి. అననీయ, సప్పీరా, వీరి గురించి ఎన్నోసార్లు మీరు వినే ఉంటారు. అననీయ, సప్పీరా ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు కూడా పొలం అమ్మారట. పొలము అమ్మి, అక్కడ రాయబడి ఉంటది, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టెను. వాస్తవంగా వీళ్ళు పొలం అమ్మినప్పుడు ఈ పొలములు అమ్మిన వాటిల్లో అంత దైవజనునికే ఇచ్చేయాలి అనేటువంటి రూల్ ఏముండదు. అక్కడ గమనిస్తూ చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం చూస్తే పై వచనాలలో బర్నబా అనేటువంటి ఒక ఆయన తనకున్నదంతా అమ్మి దాని వెల తీసుకొచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. ఆయన పెట్టడం చూశారు ఈ అననీయ, సప్పీరా. అందుకని చెప్పి వీళ్ళు కూడా ఒక యాక్షన్ ప్లాన్ వేశారండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక యాక్షన్. ఎలాగంటే మనం కూడా మార్కులు కొట్టేయాలి. వాస్తవంగా చెప్పాలంటే ఏదైనా అప్పులున్నా సమస్యలున్నా వారు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మాకున్న పరిస్థితి బాగాలేదయ్యా, మేము మొత్తం పాదాల యొద్ద పెట్టలేము ఇలా అని చెప్తే, నా దేవుడు కఠినుడు కాదు, పేతురు గారు అసలే కఠినులు కాదు. ఆ సమయంలో అసలు అలాంటి ఖచ్చితంగా అందరూ మీకున్న దాంతో మొత్తం ఇవ్వాలనే రూల్ ఏమీ లేదు. అక్కడ కోపం వచ్చింది ఇవ్వనందుకు కాదు, కోపం వచ్చింది అబద్ధం ఆడినందుకు. కోపం వచ్చింది ఇవ్వనందుకు కాదు, కోపం వచ్చింది మోసం చేసినందుకు. అందుకే వారు చావాల్సి వచ్చింది. నా దేవుడు కఠినుడు కాదు, నువ్వు ఇవ్వకపోతే చస్తావు, నువ్వు ఇవ్వకపోతే చంపుతాను, ఇలాంటి మాటలు కాదు. అక్కడ అక్కడ జరిగింది ఏంటంటే, బర్నబా అనే ఒక ఆయన తన దగ్గర ఉన్నదంతా అమ్మి అపోస్తులుల దగ్గర పెడితే, మార్కులు కొట్టేయాలి మేం కూడా అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఏకమై, భార్య ఎరుకని భార్యకు అర్థమై కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. కొంత పెట్టినప్పుడు, అయ్యా కొంత దాచుకున్నాము నాయనా, కొంత పెట్టామనుకుంటా, అయ్యా మేము అమ్మిందంతా ఇదేనయ్యా, మేము అమ్మిందంతా ఇదేనంటే, పేతురు గారు ఒక మాట అన్నాడు, సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? ఎందుకు ఇచ్చావు అననీయ సాతానికి ఛాన్స్? నువ్వు ఎందుకు సాతాను ఇక్కడ ప్రేరేపించెను అనుంది కానీ ఇంకొక తర్జుమాలో ప్రవేశించెను. సాతాను అననీయాలోకి ప్రవేశించింది, సప్పీరాలోకి ప్రవేశించింది.
వాళ్ళు పొలం అమ్మి అబద్ధాలు చెప్పి సగం తీసుకొచ్చి ఆయన పాదాల మీద పెట్టి మొత్తం ఇదేనయ్యా అని అబద్ధాలు ఆడుతున్నారు. వారు అబద్ధం ఆడుటకు కారణం సాతాను వారి ప్రేరేపించింది. సాతాను ఒక మనిషిలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడు అంటే ఒకటి గొప్పలు కోరినప్పుడు. ఎప్పుడు ప్రవేశిస్తాడు? గొప్పలు కోరినప్పుడు. ఒకసారి చెప్పండి ఈ మాట. ఎప్పుడు ప్రవేశిస్తాడు సాతాను? గొప్పలు కోరినప్పుడు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా గొప్పలు కోరడం కోసం ఒక పని చేశాడంటే ఆ గొప్పలు కోరే పని ద్వారా దేవునికి ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఈరోజు కొందరు ఏదైనా చేయాలంటే వారిని పొగడాలి. అక్క నువ్వు సూపర్, అమ్మా 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 అసలు మీరు మామూలుగా పాడరమ్మా, అక్క మీలాంటి విశ్వాసే లేదక్క అంటే అక్క రెండోసారి పరిచర్య చేస్తుంది. పొగడ్తల మీద ఆధారపడి మనుషులు నన్ను గొప్ప అంటేనే నేను చేస్తానని ఆధారపడే వారి పరిచర్యకు దేవుని యొద్ద నుండి దీవెనలు ఆశించొద్దు. రెండు గమనించండి. ఒకటి, మనుషుల దీవెన కావాలా? అయితే దేవుని దగ్గర నుండి దీవెన ఆశించొద్దు. రెండు, దేవుని దీవెన కావాలా? మనుషుల పొగడ్తలు, మనుషుల గుర్తింపు, మనుషుల ప్రశంసలు కోరొద్దు. బైబిల్లో ఎందరో భక్తులు ఉన్నారు, వారు పరిచర్య చేశారు కానీ వారి పేరు బైబిల్లో లేదు. గొప్ప పరిచర్యలు చేశారు. దావీదు ఆ స్థాయిలో ఉన్నాడంటే వాళ్ళ తల్లి గారి ప్రార్థనేనట. నీ సేవకురాలి కుమారున్నయ్యా, నీ సేవకురాలను చూసి నన్ను కనికరించని ప్రార్థన చేస్తాడు. ఆమె పేరుందా బైబిల్లో? లేదు బ్రదర్, సేవకురాలనే ఉంది. సేవకురాలనే ఉంది. నయమాన్ అనే ఒక వ్యక్తికి ఓ చిన్న పాప దారి చూపిస్తుంది. ఎలీషా దగ్గరికి వెళ్ళమని నయమాను లాంటి వ్యక్తి దేవుణ్ణి పొగిడేటట్లుగా కారణమైంది ఆ చిన్న పాప. ఆ పాప పేరుందా బైబిల్లో? చిన్నదనే ఉంది, పేరు లేదు. అంటే వీళ్ళు గుర్తింపులు, ప్రశంసలు, పొగడ్తలు, ఎవరో చూడాలి, ఇలా చేశారండి దేవుని పని? అలా చేయలేదు. ఒకళ్ళతో మాకు తెలియదు, మేము దేవుని కొరకు కష్టపడుతున్నాం. ఒకళ్ళు ఎన్నన్నా మాకు అనవసరం. ఒకళ్ళు మమ్మల్ని గుర్తించకపోయినా పర్లా, దేవుని కొరకు ప్రయాసపడతాం. అదే ప్రయాసతో పనిచేసిన వారిని దేవుడు గుర్తిస్తాడు. మనుషులు ఏదో మనల్ని గొప్ప అనుకోవాలి. ఇప్పుడు ఈ అననీయ సప్పీరా కూడా వీళ్ళకి సాతాను ఎలా ప్రవేశించాడంటే వీళ్ళు అనుకున్నారు, మనం కూడా వెళ్ళి పేతురు గారి పాదాల యొద్ద పెట్టి మనం కూడా అబద్ధం ఆడామనుకో, బర్నబాను ఎలా పొగిడారో మనల్ని కూడా అంతే పొగుడుతారని పొగడ్తల కోసం, ఘనత కోసం, అందరిలో వీరు గొప్ప అనిపించుకోవడం కోసం ఎప్పుడైతే వీళ్ళు ప్రయత్నాలు మొదలు పెట్టారో సాతాను అప్పుడు వీరిలోకి ప్రవేశించాడు. ఈరోజు పొగడ్తలు కోరుకుంటున్నారా? సన్మానాలు కోరుకుంటున్నారా? ఎవరో నన్ను గొప్ప, నీకు చెప్పాలి, నన్ను చూసి చప్పట్లు కొట్టాలి. వద్దు వద్దు. పొగడ్త ఎక్కడ పనిచేస్తే సాతాను అక్కడ పనిచేయడానికి రెడీగా ఉంటాడు. ఎన్నోసార్లు మీతో చెప్పా. నన్నేమనుకుంటున్నారు మీరు అని అడిగినప్పుడు యేసు ప్రభు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెబుతారు. పేతురు అంటాడు, నీవు క్రీస్తువి, దేవుని కుమారునివి అంటే దేవుడు పేతురుని పొగుడుతాడు. అదే అధ్యాయంలో దేవుడు పొగుడుతాడు పై వచనాల్లో. కింద వచనాలు చూసేసరికే, కింద వచనాల్లో ఆ పేతురే సిలువ శ్రమలు నీకు దూరమవునుగాక అంటాడు. అన్న వెంటనే దేవుడు ఏమన్నాడు? సాతానా వెనక్కు పొమ్ము, సాతానా వెనక్కుపో అన్నాడు. పైనేగా పొగిడింది. ఇప్పుడు ఎప్పుడు జ్వరపడింది సాతాను? అంతకు ముందు నుంచి ఉండుంటే ఎప్పుడో మాట్లాడేవాడు కదా పేతురు ఆ మాట. అప్పుడే మాట్లాడాడంటే నేను అనుకుంటాను, ఎప్పుడైతే యేసు ప్రభు పేతురును పొగిడాడో, నేను గొప్పోననే ఆలోచన పేతురుకి ఎప్పుడు వచ్చిందో సాతానుకి డోర్ తెరిచాడు. సాతానుకి అలా డోర్ తెరిచిన వెంటనే సాతాను లోపలికి వెళ్ళిపోయి సాతాను అతనిలో పని చేయడం మొదలు పెట్టాడు. అలాగని యేసు ప్రభుని సిలువ శ్రమలు దూరమవును గాక అంటే వెనక్కబో అన్నాడు.
ఒకటే చెబుతున్నాను, పొగడ్తలను ఆశించొద్దు, ఘనతలను ఆశించొద్దు. నాటికైనా నేటికైనా మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే మహిమ కావాలి, నీవు మాత్రమే ఘనపరచబడాలి. మాకు కాదయ్యా, మాకొద్దు, మాకొద్దు, మాకొద్దు నాయన. మేమెవరమయ్యా ఘనపరచబడ్డాలి? ఏముందండి మనలో గొప్ప చెప్పుకోవడానికి? పరిశుద్ధత ఉందా? జ్ఞానం ఉందా? యోగ్యత ఉందా? ఏముంది గొప్ప మనం పొగిడించుకోవడానికి? మనం సున్నాలం, నిమిత్త మాత్రులము, మట్టి పాత్రలము, ఆవిరి వంటి వారము. అలాంటి మనలో ఏముందని మనం ఘనతలకై ఆశించాలి? ఎప్పుడైతే ఒక మనిషి ఘనతలకై, పొగడ్తలకై, గొప్పలకై ఆశిస్తారో సాతాను ఆ వ్యక్తిలో ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తాడు. జాగ్రత్త! సేవకులు పొగడాలి, మనుషులు పొగడాలని ఏ పని చేయొద్దు. ఒకవేళ వాళ్ళు పొగడ్తల కోసం పనిచేసేటట్టయితే చేయొద్దు, పరిచర్య చేయొద్దు. దేవునికి ఏదైనా ఇస్తే గుర్తించాలని కోరుకోవద్దు. ఎక్కడ పట్టినా ఈ రోగాలు పెరిగిపోయినాయండి. దేవుడికి ఏదైనా ఇస్తే గుర్తించాలి, పొగడాలి. ఇదిగో పలానా అక్క ఇచ్చింది. ఎందుకు మనుషులు పొగడిపోతే దేవుడు రాసుకోడా? దేవుడు గుర్తుండదా? దేవుడు గుర్తుండదా ఈమె ఎంత ఇచ్చింది, ఆమె ఎంత ఇచ్చిందని? ఒక ఊరు వెళ్ళానండి నేను. ఒక ఊరు వెళ్తే ఫ్యాన్ మీద పేరు రాసుంది. ఫ్యాన్ మీద పేరు. ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఫ్యాన్ మీద పేరుంది. సరేలే, రాయటం తప్పు కాదు, రాశారేమోలే అనుకుంటే, వేరే ఒకళ్ళు ఫ్యాన్ వేస్తుంటే ఆమె వేయని ఎట్లా? ఫ్యాన్ వద్దులే ఏమాకండి అంటుంది. ఎందుకమ్మా అంటే, వద్దులే ఏం కాదులే, ఫ్యాన్ లేకపోతే ఏమైంది అంటుందంట. ఫ్యాన్ ఉంది కదా వేసుకోవడానికి, ఏంటి బాగా ఉక్కగా ఉంది, ఫ్యాన్ వేయనివ్వండి అంటే, పక్కన వాళ్ళు అంటున్నారు, ఫ్యాన్ వేస్తే ఆమె పేరు కనపడదయ్యా, అందుకే ఆమె ఫ్యాన్ వేయనీదు అంటుంది. ఇంకెందుకు ఫ్యాన్ ఇచ్చి ఏం ఉపయోగం? అంటే నా పేరు కనబడాలా? నా పేరు కొంతమందికి పేరు కనపడకపోతే అస్సలు ఒప్పుకోరు. పేరు కనపడాల. ఒక ఆయన మైక్ ఇచ్చాడు, మైక్ మీద చుట్టూ స్టిక్కర్ వేశారు పేరు. ఏమైంది దేవుడికి తెలియదా? గుర్తింపులు, పొగడతలు ఇవన్నీ కావాలా? దేవునికి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా వీళ్ళు కూడా అదే, బర్నబా ఇచ్చాడు మేము ఇయ్యాలి. సాతాను ప్రవేశించాడు అక్కడ. వద్దు, ఒకరితో పోటీ కాదు, నీకున్న దాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గరికి రా. నీకున్న దాన్ని బట్టి ప్రభు ఎత్తుకురా. నీకున్నది దేవునికి ఇవ్వు అంతే. వాళ్ళలాగా వెళ్ళ నీకు అనవసరం. నువ్వెలా ఉన్నావని దేవునికి ముఖ్యం. దయచేసి భక్తి జీవితంలో మాదిరి కోసం ఒకరిని చూడాలి తప్ప మనం పోటీల కోసం ఒకరిని చూడకూడదండి. ఎందుకు పోటీలు? ఇలా ఎప్పుడైతే వాళ్ళు ఘనత ఆశించారో సాతాను ప్రవేశించాడు. 2, అబద్ధం చెప్పాలనే ఆలోచన వీళ్ళకి ఎప్పుడైతే వచ్చిందో సాతానుకు డోర్ తెరిచాడు. ఎందుకంటే అబద్ధములకు జనకుడు అపవాది. వాడు అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్. వాడు అబద్ధాలకు ఫాదర్. వాడు అబద్ధాలు నా దగ్గర నుంచే పుట్టి అంటాడు. వాడు ఇప్పుడు నిజం చెప్పిన పాపానికి పోడాడు. అబద్ధం సగం నిజం సగం అబద్ధం. ఇలాంటి అబద్ధం ఆడాలని ముందుకెళ్ళిపోయారు భార్యాభర్తలు. భార్యాభర్తలు ఇద్దరూ పరిశుద్ధత కొరకు ఐక్యంగా ఉండాలంటే పాపం కోసం ఐక్యంగా ఉన్నారండి ఇద్దరు. ఇద్దరు అనుకున్నారు. ముందు ఆయన వెళ్ళాడు, ఆయన వెళ్ళి అబద్ధం ఆడాడు. సాతానీలో ప్రవేశించింది. వెంటనే పేతురు అంటున్నా, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని ఎందుకయ్యా దేవుని ఆత్మను మోసం చేస్తాను? అయ్యా, నీ వద్దనున్నప్పుడు నీవే కదా అమ్మింది, నీ వశమై ఉండలేదా? అది నీది కదా, మేము అడిగామా? ఎందుకు ఈ యాక్షన్లని, అబద్ధాలన్నీ ఎందుకు? నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నావు? ఎందుకు ఛాన్స్ ఇచ్చావు సాతానికి? నువ్వు మనుషులతో కాదు దేవుడితో అబద్ధం ఆడావు అనగానే అననీయ మాటలు వింటూనే పడి చచ్చాడు అక్కడ. సాతానుకు అవకాశం ఇచ్చాడు అననీయ, చచ్చే పరిస్థితి వచ్చింది. అననీయ చనిపోయిన వెంటనే ఏం తెలియనట్టు సప్పీరా కూడా అక్కడికి వచ్చింది. సప్పీరా ఏమి ఎరుగలేదు, ఆమెకేం తెలీదు. అప్పుడు పేతురు అడిగాడు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని అడగంగానే ఆమె ఇంతకే అమ్మేమని చెప్పిందంట. అప్పుడు వెంటనే అంటాడు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించారు? ఇద్దరు భార్యాభర్తలు ఎందుకు ఏకీభవించి సాతానికి అవకాశం ఇచ్చారు? నీ పెనిమిటి పాతి పెట్టబడిన వారి పాదములు వాకిటనే ఉన్నాయి. ఇదిగో వాకిట్లో ఉన్నారు, మీ ఆయన్ని బాధ పెట్టి వచ్చారు ఆల్రెడీ.
నిన్ను మోసుకొని పోతారు వెంటనే. ఆమె అక్కడే పడి చచ్చిపోయిందంట. సాతానుకి అవకాశం ఇచ్చారు. చివరికి ఎంత ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అదే పేతురు దగ్గరకొచ్చి, అయ్యా మా దగ్గర ఉన్నది ఇంత, మేము ఇట్లా అమ్మాం అని ఉన్న వాస్తవం చెప్తే, ఎందుకు ఈరోజు అబద్ధాలు 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 అబద్ధాలు? ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడైన మనకు కూడా అబద్ధాలు ఆడటం వల్ల ఫ్యాషన్ అయిపోయింది. అబద్ధాలను మనం పాపంగా పరిగణించి ఒక్కోసారి, ఎక్కడున్నావు అబ్బాయి? నేనా? నేను పలానా చోటున్నా. ఉండేది ఒక చోటు, చెప్పేది ఇంకో చోటు. ఈ అబద్ధాల బ్రదర్ అబద్ధాలే. సత్యమునకు అంటే నిజానికి వ్యతిరేకంగా చేసేది ఏదైనా అబద్ధమే. నువ్వు ఉండిందెక్కడ? అదే చెప్పు. నిజమే మాట్లాడు. ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నావు? ఈరోజు అబద్ధాలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఈ అబద్ధాల ద్వారానే సాతాను మనలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే వాడు అబద్ధాలకు వాడే తండ్రి. అబద్ధాలు ఆడటం ఈరోజు చాలా సులభం అయిపోయింది. ఒక సామెత ఉంటుంది, నిజం చెప్పులేసుకునేప్పుడు అబద్ధం ఊరంతా తిరిగొచ్చుద్దని. ఎన్ని అబద్ధాలండి! ఒకసారి ఆలోచించండి, యథార్థంగా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాము. ప్రభువుని నమ్ముకున్న మనం అబద్ధాలు ఆడొచ్చా? సాతానుకి అవకాశం ఇచ్చినట్లుగా కాదు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? భర్త దగ్గర అబద్ధాలు ఆడుతున్నారు భార్యమణులు. పిల్లల దగ్గర అబద్ధాలు ఆడుతున్నారు తల్లిదండ్రులు. తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు ఆడుతున్నారు పిల్లలు. ఎవరికి కళ్ళు కప్పిన దేవుడి కళ్ళు కప్పగలవా? ఎందుకు నీ నోట అబద్ధాలు వస్తున్నాయి? ఫ్యాషన్ అయిపోయిందా అబద్ధాలు ఆడటం? ఫ్యాషన్ అయిపోయిందా ఉన్నది వాస్తవానికి మార్చి ఇంకొకటి చెప్పటం? మానేయి, అబద్ధాలు మానేయి. సాతాను ప్రవేశిస్తాడు. అబద్ధాలు మానేయి, విడిచిపెట్టేయి, నిజమే మాట్లాడు. ఏం తిడితే తిట్టని, ఒకసారి తిడతాడు అయిపోద్ది. అబద్ధాలు ఆడితే ఎన్నిసార్లు మాట పడాలి? మీకు ఒకటి తెలుసా? ఒక వ్యక్తితో అబద్ధం ఆడితే రెండు పాపాలు చేస్తాం. ఒకటి అబద్ధం చెప్పి పాపం, రెండు ఎదుటోడిని మోసం చేసిన పాపం. ఎందుకు ఒక పాపంలో ఇంకో పాపం మిక్స్ అయ్యి ఉంది. ఇప్పుడు మీరు నన్ను ఒక విషయం అడిగారు, నేను అబద్ధం చెప్పాను అనుకో, అబద్ధం చెప్పానని ఒక పాపం. ఇప్పుడు నేను నిజాన్ని మార్చాను కాబట్టి మిమ్మల్ని మోసం చేసినట్టే కదా? నా భాష అర్థమవుతుంది. మోసం చేసినట్టే కాదా తల్లి? స్వరమెత్తరే. మోసం చేసినట్టు. మోసం చేసినట్టే కదా? ఇప్పుడు నేను మిమ్మల్ని మోసం చేసినట్టు రెండు పాపాలు ఎందుకు చేయాలి? అదే నేను నిజం చెప్పాను అనుకోండి, రెండు పాపాల నుండి తప్పించుకుంటాను కదా. అబద్ధం ఆడారు, దేవుణ్ణే మోసం చేశారు. ఈరోజు ఎక్కడెక్కడ అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు? ఎక్కడెక్కడ తప్పిపోతున్నావు నువ్వు? ఎక్కడెక్కడ నీ నోట అబద్ధాలు ఉంటున్నాయి? అననీయ సప్పీరాల సాతానికి అవకాశం ఇస్తావా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది గురించి చెప్పినా ఒకటేనండి మీకు అర్థం కావాల్సింది. సాతాను మనలోకి ప్రవేశించడానికి కారణం మనలో ఉన్న పాపపు లోపాలే. సాతాను సంబంధమైన దుష్ట లక్షణాలు ఎప్పుడైతే ఒక మనిషిలో కనిపిస్తాయో సాతానుకి డోర్ తెరిచినట్టే. ఇలా చెప్పుకుంటూ పోతే అననీయ సప్పీరాతో పాటు ఇంకా చాలా మంది ఉంటారు. నేను ముగ్గురు చెప్పాను మీకు. సౌల్లోకి ఎలా ప్రవేశించింది, ఇస్కరియోతు యూదాలోకి ఎలా ప్రవేశించింది, అననీయ సప్పీరాలోకి ఎలా ప్రవేశించింది. జాగ్రత్తగా వినండి. వీళ్ళలోకి పాపాల ద్వారా ప్రవేశించింది, బలిపీఠాల ద్వారా ప్రవేశించింది, అవిధేయత ద్వారా ప్రవేశించాయి. ఏదైనా ఒకటండి, సాతాను లక్షణాలు మనలో కనిపిస్తే వాడికి డోర్ తెరిచినట్టే. ఆహా, నా లక్షణాలు ఉన్నాయి. దుష్ట లక్షణాలు ఏవి మనలో ఉండకుండా చూసుకోండి. అప్పుడు సాతాను మనలోకి ప్రవేశించడు. అప్పుడు సాతాను మన దగ్గరికి రావడానికి వాడికి అధికారం ఉంటుంది. ఎక్కడెక్కడ తప్పిపోయారు, ఎక్కడెక్కడ జారిపోయారు, వీటన్నిటి నిమిత్తం ప్రభు పాదాలు పట్టుకోండి. ఎక్కడ అపవాదికి అవకాశం ఇవ్వద్దు. వాడిని ఎదురించండి. అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోడు. ప్రార్థన చేసుకుందాం, అందరూ తలలు వంచండి. అయ్యా, నా జీవితంలో నేను నిజమే అబద్ధాలు ఆడుతున్నాను. ఎన్నోసార్లు అబద్ధాలు ఆడాను, అది ఫ్యాషన్ అయిపోయింది నాకు. అయ్యా, నేను గొప్పలు కోరుకున్న కొన్ని సందర్భాల్లో ఇంక నాకు గొప్పలొద్దు. ఎప్పటికైనా నీకే గొప్పలు నాకొద్దు. నిన్ను గొప్పపరచకుండా, నీకు గొప్పలు తేకుండా నేను తిప్పలబడను ప్రభువా. ఎప్పటికైనా నువ్వే గొప్ప దేవునిగా ఘనపరచబడాలి. ప్రార్థన చేసుకుందాం అందరం. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, కృపగలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రం. అననీయ సప్పీరా సాతానుకు ప్రవేశం కలిగిస్తే ఇద్దరు పడి చచ్చారు. అపవాది ఒక మనిషిని ఎలాగ పాపంలోకి ప్రేరేపిస్తాడో కూడా మాకు అర్థమవుతుంది. మేము అపవాదికి అవకాశం ఇవ్వకుండా అబద్ధాల విషయంలో, గొప్పల విషయంలో మేము జాగ్రత్త పడినట్లు తగిన జ్ఞానాన్ని, వివేకమును మాకు నేర్పించండి. ఈరోజు ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్న వారందరి జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వండి. సమాధానం లేని వారికి సమాధానాన్ని ఇవ్వండి. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి. నీ పిల్లలకు మీరు తోడై ఉండండి. నీ పిల్లల పక్షాన మీరు నిలిచి అద్భుతం చేయండి. సజీవుడువైన దేవుడవు నీవు, సర్వోన్నతుడైన దేవుడవు నీవు, మాట తప్పని దేవుడవు. మేము తెలియక తెలుసో అబద్ధాలు బాగా మాట్లాడేశాం. ఇక మేము నిజమే మాట్లాడతాం. మేము గొప్పలు కోరుకోం, నిన్నే గనపరుస్తాం. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రతి బలహీనతల నుంచి విడుదలనివ్వండి. సమాధానం లేని వారికి సమాధానాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నెమ్మదిని, సంతోషాన్ని, క్షేమాన్ని మీరు అనుగ్రహించి నీ బిడ్డల పక్షాన మీరు నిలిచి అద్భుతం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యున్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ అడమ్మా. వందనాలమ్మా. వందనాలు పెద్దమ్మా. వందనాలమ్మా.